పవన్ 24 సీట్లకే పరిమితమయ్యారంటే ఆయన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చన్నారు మంత్రి బొత్స. అమిత్ షాను కలిసినా ఇంకెవరిని కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా మాత్రమే పోటీ చేస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన లిస్టులపై గందరగోళం లేదన్నారు. ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చెప్పారు మంత్రి బొత్స. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా? దోపిడీని చూసి ఒకటేమంటారా? లేదా జనభూమి కమిటీని చూసి ఒకటేమంటారా? దేన్ని చూసి ఒకటేమంటారు? అయితే 24 సీట్ల గురించి అంటారా? అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడి పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తుంది. మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలను నమ్ముకున్నాం. ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మా ఎజెండా చెప్పాం, దాని మీద ఓటాడుతాం. వాళ్ళు అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్ కలిసినా, ఇంకోరిని కలిసినా, ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు.